హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అ న్యూ వ్లాగ్. టైటిల్ ఆల్రెడీ చూస్తారు కదా. ఈ వీడియోలో నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే ప్రెగ్నెన్సీ సిరీస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇన్ డీటెయిల్డ్గా ఆ వీడియో షేర్ చేసే కన్నా ముందు నేను మీతో షేర్ చేసుకోవాల్సిన సజెషన్స్ కొన్ని ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించి ఈ క్లిప్స్ ఇస్తున్నాను అనమాట. సో మోస్ట్లీ ఈ వీడియో ప్రెగ్నెంట్ ఉమెన్, someone who are going through their pregnancy journey or someone who are expecting చూస్తూ ఉంటారు. మీ అందరికీ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోకండి, మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. అంటే ఇప్పుడు ఈ డీటెయిల్డ్ వీడియో చూసి ఓకే నేను ఇది తినలేకపోతున్నాను, నేను తినగలుగుతున్నాను, నేను ఇది చెయ్యట్లేదు, నేను ఇది స్కిప్ చేస్తున్నాను, ఇది నా బాడీకి సరిపోతుందా, ఇది నా బేబీకి సరిపోతుందా, ఇలా క్వశ్చన్ చేసుకోవడం ఆపేసేయండి. ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ హావ్ బీన్ త్రూ ఇట్. సో సర్టన్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోయింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే యూజువల్గా నా ఎపిటైట్ తక్కువ. సో నేను తినేది సరిపోతుందా, నాకే సరిపోతుందా, నా బేబీకి సరిపోతుందా, అసలు నేను కరెక్ట్గానే తింటున్నానా, అండ్ ఐఎమ్ వెజిటేరియన్, సో నా ప్రోటీన్ సరిపోతుందా, ఫైబర్ ఇంటేక్ సరిపోతుందా, ఇలా చాలా చాలాసార్లు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. లేటర్ వెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మై బాడీ అండ్ ఏది తింటే నేను ఫుల్గా ఉంటున్నాను, ఓకే ఇది అన్హెల్దీ, ఇది అవాయిడ్ చేద్దాం, ఏది తింటే బాగుంది, దీనిలో ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంది, సో ఓకే దీంతో రీప్లేస్ చేద్దాము, ఇలాంటి ఆల్టర్నేటివ్స్, కొంచెం హెల్దీ స్నాక్, కొంచెం 2-3 అవర్స్కి ఒకసారి ఏదైనా చిన్న మీల్ ఆర్ స్నాక్ తీసుకోవడం, ఇలాంటివి స్టార్ట్ చేసి నేను ఇప్పుడు మీ ముందుకి చూపిస్తున్న ఈ రొటీన్ని సెట్ చేసుకున్నాను అనమాట. సో అది నేను ఇవ్వాలనుకున్న సజెషన్. ప్లీజ్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోకండి. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ వీడియోలో మీరు చూసే త్రూ అవుట్ ద మీల్స్లో దే ఆర్ డేస్ వేర్ ఐ మిస్ మై మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాదు. లైక్ ఒక్కొక్కసారి స్నాక్ మిస్ అయిపోతుంది, ఒక్కొక్క రోజు నేను ఫ్రూట్ స్కిప్ చేస్తాను, దే ఫ్యూ డేస్ ప్రోటీన్ నేను తాగలేకపోతాను, ఆ ప్రోటీన్ చాలా హెవీగా అనిపిస్తుంది, సో ప్రోటీన్ స్కిప్ అయిపోతుంది. సో ఇలాంటివి అంటే ఏదో ఒక వీడియోలో చూసి ఓకే వీళ్ళు ఎవ్రీడే ఇవన్నీ చేసేస్తున్నారు, నేను మిస్ అయిపోయాను అనే పర్సెప్షన్లో ఉండకండి. నాకు వేరే వాళ్ళ గురించి తెలియదు, బట్ ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ దట్ నేను ఇప్పుడు మీకు చూపించే వీడియోలో ఇవన్నీ ఎవ్రీడే నేను చేయలేకపోవచ్చు. దే ఆర్ ఫ్యూ డేస్ వేర్ ఐ మిస్ ఇట్ అండ్ దట్స్ టోటలీ ఓకే. అది మనం కంపన్సేట్ చేస్తాం. అదే అండి నేను మీకు ఇవ్వాలి అనుకున్న సజెషన్. ఇంకా డీటెయిల్డ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఐ హోప్ దిస్ హెల్ప్స్. స్టార్టింగ్ మై డే విత్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్, అంజీర్, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తింటాను నేను. అంజీర్ చాలా రిచ్ ఇన్ ఫైబర్, ఐరన్, కాల్షియం, డైజెషన్ కి కూడా చాలా హెల్ప్ అయ్యి మన కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తుంది. సో వాటర్ తాగేసి తర్వాత సోక్డ్ అంజీర్ తింటాను. అండ్ బాదంలో ఫోలిక్ యాసిడ్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతాయి. వాల్నట్ ఇస్ గుడ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి నా ఫస్ట్ మీల్. ఇది తినేసిన తర్వాత ఒక 30 to 45 minutes బ్రేక్ తీసుకొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్ లో ఎనీథింగ్, ఇడ్లీ, దోశ, రాగి ఇడ్లీ ఆర్ ఉప్మా, మూస్లీ, ఏదన్నా కొంచెం లైట్ గా తినడానికి ట్రై చేస్తాను బికాస్ డ్రై ఫ్రూట్స్ తిన్నాను. ఆర్ లేదా గ్యాప్ కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆ రోజు అప్పటికే నా లాగిన్ టైం అయిపోయింది, సో అలా లాగిన్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక 1.5 hour తర్వాత అలా కోకోనట్ వాటర్ తాగుతాను. కోకోనట్ వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీ ప్రెగ్నెన్సీలో హైడ్రేటెడ్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. కోకోనట్ వాటర్ ప్లేస్ అ కీ రోల్. అండ్ కోకోనట్ వాటర్ వల్ల బేబీ స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా బెనిఫిషియల్ అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇట్ గివ్స్ బెస్ట్ హైడ్రేషన్. సో ఖచ్చితంగా వీక్లీ 4 times అన్న కోకోనట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంట్లో చాలా క్విక్ గా అరిగిపోయే కూరలు, బీరకాయ, సొరకాయ లాంటివి అండ్ మెయిన్ గా డ్రైగా ఉండే ఫ్రైస్ అలాంటివి అవాయిడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీలో ఇలా పప్పు చారు పల్చగా ఏదైనా ఉండేటట్టు మీలో ఇంక్లూడ్ అయి ఉండేటట్టు చూస్తున్నాను. అండ్ పెరుగు ఖచ్చితం. ఒకవేళ ఏదైనా రోజు తినలేకపోతే పెరుగు అన్నము కనుక ఆ రోజు మజ్జిగ తాగుతున్నాను. అండ్ ఇది నాకు మా అమ్మమ్మ చెప్పింది. ఫస్ట్ ముద్దలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఖచ్చితంగా తినాలి అని. సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఏదైనా చిన్నగా స్వీట్ గా తినాలనిపించింది, ఒక డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ తింటున్నాను. అప్పుడప్పుడు ఒక సున్నుండా ఆర్ ఇది రెగ్యులర్ గా ఏం కాదు, ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు తింటాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ విషయానికి వస్తే ఆ రోజు పల్లీలు నానబెట్టుకున్నాను. పల్లీలు చాలా హై ఇన్ ప్రోటీన్, సో చాలా మంచిది. అలా ప్లెయిన్ గా తినే కన్నా ఉడకబెట్టుకొని చాట్ లాగా చేసుకొని తిందాము అని ఆనియన్, కుకుంబర్, కొత్తిమీర, లెమన్ అవన్నీ వేసుకొని కొంచెం టేస్టీగా తింటున్నాను అనమాట. సో ఇలా మంచి ప్రోటీన్ వాల్యూ ఉన్నది. ఇలా క్విక్ చాట్ లాంటివి అలాంటివి తింటే ప్రోటీన్ వాల్యూ వెళ్తుంది, టేస్ట్ బర్డ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. ఇలా పల్లీలే కాదు, మనము శనగలు అవి ముందు రోజు నానబెట్టుకొని కూడా తినొచ్చు. బట్ మేక్ షూర్ ఇలాంటివి ఏదైనా తినేటప్పుడు క్వాంటిటీ కొంచెం తగ్గియండి, అంటే డైజెషన్ కి ఇబ్బంది అవ్వకుండా. అండ్ బాగా
మెత్తగా ఉడికిపోయేటట్టు ట్రై చేయండి. సో ఎవ్రీడే అదే కాదు, ఒక్కొక్క కివీ కానీ పొమోగ్రానైట్ ఆర్ ఒక చిన్న పీస్ ఆఫ్ కార్న్ ఇలాంటి హెల్దీ స్నాక్ ఆప్షన్స్ కి ట్రై చేస్తాను అనమాట. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే ఆ రోజు మా ఇంట్లో పనీర్ కర్రీ. మా ఇంట్లో మోస్ట్లీ రాత్రిపూట చపాతీయే తింటారు. బట్ నేను ఎవ్రీడే చపాతీ తినకుండా అప్పుడప్పుడు రైస్ ఐటమ్స్ లాగా కూడా ట్రై చేస్తుంటాను. బట్ చపాతీ తిన్నప్పుడు ఖచ్చితంగా ఒక బౌల్ ఆఫ్ కర్డ్ తింటాను, వేడి చేయకుండా. లిమిటెడ్ క్వాంటిటీలో 2 చపాతీ తిని ఖచ్చితంగా ఒక కప్పుడు కర్డ్ తింటాను. లేదా ఆల్టర్నేటివ్ గా క్యారెట్ రైస్, టమాటా రైస్ ఇలా క్విక్ మీల్ ఆప్షన్స్ తింటాను అనమాట. తర్వాత డిన్నర్ చేసిన తర్వాత స్వీట్ తినాలనిపించింది, సో ఒక ఖర్జూరం తిన్నాను. అండ్ మీలో ఎంత మందికి తెలుసు, నాకైతే రీసెంట్ గా తెలిసింది, ఈ ఖర్జూరం బాక్స్ మీద వాష్ దెమ్ బిఫోర్ యూ ఈట్ అని రాసి ఉంటుంది. నాకు రీసెంట్ గా తెలిసింది. సో మీరు కూడా వాష్ చేసుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా లాస్ట్ మీల్ పడుకునే ముందు విల్ బీ మై ప్రోటీన్ పౌడర్. డాక్టర్ నాకు 2 times a day ప్రోటీన్ తీసుకోమంది. బట్ ఇవాళ మీల్లో మీరు చూస్తే నేను ఓన్లీ 1 time తీసుకున్నాను. యాజ్ ఐ సెట్ నేను ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాను. సో ఇవాళ నేను పల్లీలు తిన్నాను, విచ్ ఇస్ హై ఇన్ ప్రోటీన్. సో ప్రోటీన్ వాల్యూ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి ఇవాళ ఓన్లీ ఒకటేసారి తీసుకున్నాను. లేదా అలా ఏం సోక్ చేసుకోలేదు, అలాంటిది ఏది లేదు, ఆర్ కోకోనట్ వాటర్ లేదు అంటే మార్నింగ్ టైంలో ప్రోటీన్ పౌడర్ తాగుతాను అనమాట. సో 2 times ప్రోటీన్ ఇంటేక్ వెళ్తుంది. బట్ ప్రోటీన్ పౌడర్ గానే కాకుండా మన న్యాచురల్ ఫుడ్స్ నుంచి వెళ్తుంది కాబట్టి ఇవాళ నేను అవాయిడ్ చేశాను. ఒకటేసారి ప్రోటీన్ పౌడర్ తాగాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ 2 to 3 bottles ఆఫ్ వాటర్ తాగుతాను. నేను 2 to 3 liters వాటర్ తాగినా కూడా అది కూడా మా డాక్టర్ ఇంకా తక్కువ, ఇంకా యూ నీడ్ టు ఇంక్రీజ్ అంది. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టే హైడ్రేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో వాటర్ అండ్ నాకు డాక్టర్ ఇచ్చిన సప్లిమెంట్స్ అంటే జస్ట్ ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్, ఇవి వేసుకుంటాను. ఇది అండి నా ప్రెగ్నెన్సీ మీల్ రొటీన్. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు స్టాప్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్, you're doing your best. అండ్ నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ, నా సజెషన్స్, నేను ఫాలో అయ్యే బెస్ట్ ప్రాక్టీసెస్ చాలా మటుకు షార్ట్స్ లో పోస్ట్ చేస్తున్నాను. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోయి నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో ఇప్పటి వరకు చూసినందుకు ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ నెక్స్ట్ అయ్యే బ్లాగ్స్ అన్ని చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.